మనందరికీ తెలిసిందే రీసెంట్ గా విరాట్ కోహ్లీ T20I క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ని ప్రకటించాడు. ఇండియాలో ఉన్నటువంటి చాలా మంది యంగ్స్టర్స్ కి T20I క్రికెట్ లో ఛాన్సెస్ రావాలని చెప్పేసి విరాట్ కోహ్లీ డిసిషన్ తీసుకున్నాడు. బట్ ఇది మాత్రం విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ కి అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ఇండియన్ క్రికెట్ లవర్స్ కి ఒక సాడ్ న్యూస్ అనే చెప్పొచ్చు. బట్ విరాట్ కోహ్లీ తీసుకున్నటువంటి ఈ రిటైర్మెంట్ పై అయితే ఇండియన్ ఫార్మర్ ప్లేయర్ అయినటువంటి వీరేంద్ర సెహ్వాగ్ మాత్రం ఒక పెద్ద స్టేట్మెంట్ ఇచ్చాడు. వీరేంద్ర సెహ్వాగ్ ఏమన్నాడంటే విరాట్ కోహ్లీ ఎందుకు రిటైర్మెంట్ తీసుకున్నాడో నాకు చాలా బాగా తెలుసు. విరాట్ కోహ్లీ ODI ఫార్మాట్ ని మైండ్ లో పెట్టుకుని T20 క్రికెట్ కి రిటైర్మెంట్ ఇచ్చాడు. ఎందుకంటే తను T20 క్రికెట్ ఆడితే ODI ఫార్మాట్ మీద కాన్సన్ట్రేషన్ చేయలేడు కాబట్టి. ఇప్పుడు తను రిటైర్మెంట్ ఇచ్చాడు కాబట్టి తన కాన్సన్ట్రేషన్ మొత్తం ODI ఫార్మాట్ మీదనే ఉంటుంది. తను ఫుల్ ఫోకస్ ODI ఫార్మాట్ మీద పెట్టొచ్చు. కొంతమంది అనేవాళ్ళు సచిన్ టెండూల్కర్ చేసినటువంటి 100 సెంచరీస్ ని ఎవరు కూడా క్రాస్ చేయలేరని చెప్పేసి. బట్ విరాట్ కోహ్లీ మాత్రం అది ఖచ్చితంగా క్రాస్ చేస్తాడు. తను ఇప్పటికే ఒక 80 సెంచరీస్ అయితే కొట్టాడు. ఇంకా 20 సెంచరీస్ బ్యాలెన్స్. విరాట్ కోహ్లీ రాబోయే వన్డే ప్రపంచ కప్ వరకు ఈ 20 సెంచరీస్ ని కంప్లీట్ చేసి అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ఇండియన్ క్రికెట్ టీమ్ కి కప్పు గెలిపించి ఘనంగా ODI ఫార్మాట్ నుంచి కూడా రిటైర్మెంట్ తీసుకుందామని చెప్పేసి గట్టిగా మైండ్ లో ఫిక్స్ అయ్యాడు. ఒక ప్లేయర్ మైండ్ సెట్ ఒక ప్లేయర్ కే తెలుస్తుంది. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ విరాట్ కోహ్లీ T20 క్రికెట్ కి రిటైర్మెంట్ ఇచ్చి ఒక మంచి పని చేశాడని చెప్పేసి వీరేంద్ర సెహ్వాగ్ చెప్పుకొచ్చాడు. బట్ వీరేంద్ర సెహ్వాగ్ చెప్పింది చూస్తుంటే రాబోయే వన్డే ప్రపంచ కప్ వరకు విరాట్ కోహ్లీ ఆ 100 సెంచరీస్ ని కంప్లీట్ చేసి టీమిండియాకు ODI వరల్డ్ కప్ ని గెలిపించాలని చెప్పేసి ఒక T20 క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్నట్టుగా అర్థమవుతుంది. మరి చూడాలి విరాట్ కోహ్లీ ఆ 100 సెంచరీస్ మార్క్ ని క్రాస్ చేస్తాడా లేదా ఈ 3 ఇయర్స్ లో అనేది అయితే. ODI వరల్డ్ కప్ 2027 వచ్చేసి ఇంకో 3 సంవత్సరాలు ఉంది. మరి చూడాలి వీరేంద్ర సెహ్వాగ్ చెప్పినట్టుగానే విరాట్ కోహ్లీ చేస్తాడా లేదా అని చెప్పేసి. మరి వీరేంద్ర సెహ్వాగ్ చెప్పినటువంటి స్టేట్మెంట్ పై మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ అయితే చేసి చెప్పండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.